अस्सलाम वालेकुम। आरबीएन न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए तफसील से पहले नजर डालते हैं आज की अहम खबर पर। जैसा कि आप जानते हैं कि निर्मल डिस्ट्रिक्ट 2 दिन कबल पहले रेड जोन में दे दिया गया था और इसी दौरान निर्मल में जहां जहां पानी आया, आज इसी दौरान ज़िला एसपी और ज़िला कलेक्टर और आईटी मिनिस्टर और तमाम लीडर ने आज निर्मल का दौरा किया और जहां जहां पानी आया था उस एरिया का जायज़ा लिया। और तमाम आईटी मिनिस्टर ने क्या कहा, सुनते हैं उनकी ज़ुबानी। ये रिपोर्ट है हमारे आरबीएन के नुमाइंदे प्रकाश की। ये रिपोर्ट आइए नज़र डालते हैं। శాస్త్రీయబద్ధంగా ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచన చేయమని సాంకేతిక నిపుణులతోని మళ్ళొక్కసారి చర్చించి కలెక్టర్ గారి దగ్గరికి హైదరాబాద్ నుంచే ఆ ఇంజనీర్లను పంపించి నీరు ఎక్కువగా ఇప్పుడు అన్న 1 మీటర్ అన్నారు, ఇంకా కొద్దిగా తక్కువ చేయాలని అంటా ఉన్నారు. కొంతమంది మొత్తం తీసేయాలంటారు. నేను ఇంజనీర్ని కాదమ్మా, మళ్ళా కాళేశ్వరం లాగా అవుతుంది. మళ్ళా ఈరోజు నేనేం చెప్తా ఉన్నాము, నేను చెప్తా ఇప్పుడు దానికి సంబంధించి ఇంజనీర్లతో మాట్లాడతాం. వారిచ్చే రిపోర్ట్ కరెక్ట్ గా, అంటే అప్పుడు ఆ ఇంజనీర్లు చేస్తాం, నేను శ్రీధర్ బాబు చెప్తే ఆ విధంగా చేస్తుండే. అట్లా చేయరు. ఇప్పుడు వారి అనుభవం, వారి ఎక్స్పర్టీస్ ని ఉపయోగించుకొని మనం చేస్తాం. కట్టుకున్న మా సోదరులకు ఏ ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం. దాంట్లోనే ఎప్పుడు కూడా ఇయ్యరు పర్మిషన్. ఒకసారి చెక్ డ్యామ్ కడితే ఎప్పుడు ఇయ్యరు పర్మిషన్, అస్సలు ఇయ్యరు. నా ప్రాంతంలోనే అసలు చెక్ డ్యాములు కట్టిండ్రు, అశాస్త్రీయంగా కట్టిండ్రు. మీరు అసెంబ్లీలో నేను ఇదే విధంగా మాట్లాడిన అసెంబ్లీ అశాస్త్రీయంగా కడితే అక్కడ కూలగొట్టం అంటే ఇంకా కూడా నడుస్తూ ఉంది. మరి ఇక్కడ ఎట్లా తెచ్చుకున్నారు. దానికి సంబంధించి నేను ఒకటే మిమ్మల్ని కోరుతాను, మీ సహకారం కావాలి. అది శాస్త్రీయంగా ఎంతవరకు కరెక్ట్ ఉంటే మా రైతు సోదరుడు చెప్పిన ఆయన పేరుందో పట్టణానికి సంబంధించి కానీ అడ్డకులకం మరి మా శ్రీహరి గారు, సుగుణమ్మ గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావచ్చు. దీన్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని మరి ఎమ్మెల్యే గారు వచ్చి ఆనాడు ఇరిగేషన్ శాఖకు సంబంధించి